మనకు రాయబడిన మరో పదం ఏంటో చెప్పిన ఆ రోజు పిలాతు అడుగుతున్నాడు, నువ్వు రాజువా అని. ఎస్, నేను రాజునే. ఈరోజు నేను అడుగుతున్నాను, యేసు ప్రభు రాజే, రాజుగా నువ్వు స్వీకరించగలవా? ఎస్, నా లైఫ్లో ఆయన కింగ్ నువ్వు ఆహ్వానించగలవా? నా కింగ్ కొరకు నేను అన్నీ మానుకోగలను నువ్వు అనగలవా? అనలేమాను. ఎందుకు చెప్పనా, మన దృష్టిలో మన హృదయంలో యేసుప్రభు రాజు కదా. ఎవరు రాజు చెప్పండి? మనకు మనమే రాజులు, మనకు మనమే ప్రధానమంత్రులు, మనకు మనమే. ఎందుకంటే ఆయన రాజుగా ఒప్పుకుంటే నువ్వు ప్రతి దినం నిన్ను నువ్వు సిలువేసుకోవాలి. యేసుప్రభుని వెంబడిస్తాను అంటున్నావు కానీ నీకు అన్ని పిలాతు లక్షణాలే, అన్ని పిలాతు లక్షణాలే. పిలాతు అన్నాడు, నువ్వు రాజువా అని అడిగాడు. ఎస్, నేను రాజుని. మరో ప్రశ్న అడిగాడు, నిన్ను మాట్లాడగాలి, నాకు విడిపించే అవకాశం ఉంది, నువ్వు ఒప్పుకుంటే నేను విడిపిస్తాను. నిన్నో ప్రశ్న అడుగుతున్నాను, నేను విడిపిస్తాను, నాతో మాట్లాడవా అన్నాడు. తీసుకొచ్చారు 19వ అధ్యాయంలో. చూద్దాం ఒకసారి 19వ అధ్యాయంలో ఏం జరుగుతుందో చూడడం ముగించేద్దాం. 19వ అధ్యాయంలో మొదటి వచనం నుండి, యోహాను సువార్త 19వ అధ్యాయం మొదటి వచనం నుండి. అప్పుడు పిలాతు యేసును పట్టుకుని ఆయనను కొరడాలతో కొట్టించెను, సైనికులు ముండ్లతో కిరీటము అల్లి. ఒకసారి మీరు ఊహించుకోండి, కామనగా చదివేస్తున్న పదాలేమో, వారు కొరడాలతో కొట్టారంటే చరిత్ర చెబుతుంది ఆ కొరడాలతో కొడుతున్నప్పుడు చాలా దారుణంగా ఉంటుంది. ఆ కొరడాలతో కొడుతున్న ఆ బాధని మనం భరించలేము, ఆ కొరడాలని మనం ఊహించలేము, ఆ కొరడాలని మనం కనీసం అర్థం చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మీకు వచ్చిన స్ట్రైక్ అవ్వాలి. యెషయా గ్రంథం తీయద్దు, 53వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఆయనకు స్వరూపమైనను సొగసైనను లేదన్న వచనం ఎందుకు రాశారు చెప్పిన ప్రవక్త? ఆయనకు స్వరూపమైనను సొగసైనను లేదన్న వచనం ఎందుకు రాశారంటే మీరు గమనించండి, ఆ కొరడా దెబ్బలకి చర్మం ముక్కలుగా లేచిపోద్దండి. అలాంటి కొరడాలండి అవి. జడలుగా అల్లుతారు. జంతువుల ఎముకలు నా కొరడా మధ్యలో పెడతారు. అది ఇలా కొట్టినప్పుడు అది లాక్కుని శర్మను అలా లాక్కుంటూ వస్తుంది. చరిత్రకారుడు, యూదుల చరిత్రకారుడు ఇలా రాశాడు, ఆ కొరడా దెబ్బలకు యేసుప్రభు కట లోపల ఉన్న ఎముకలు బయటకు కనబడిపోయాడు. నేను మళ్ళీ అంటున్నాను, ఇది సిలువకు బిగినింగ్ మాత్రమే. మళ్ళీ చెప్తున్నాను, ఇది సిలువకు బిగినింగ్ మాత్రమే. బిగినింగే, సిలువ కాదు. కొరడాలతో కొట్టారు, చేసింది సరిపోలేదండి. వీళ్ళు ఎంత టార్చర్ పెట్టారండి ఆయన్ని. ముళ్ళన్నీ పెద్ద పెద్ద ముళ్ళు ఎక్కడున్నాయి, ఆ ముళ్ళన్నీ ఏరుకుని వచ్చి, ఆ ముళ్ళుకు పెద్ద ముళ్ళ కిరీటం ఏరుకుని వచ్చి దాన్ని ఒక కిరీటం చేసి అది ఇలా వేసి ఆ ముళ్ళు అలా నొక్కేశారంటే ఒకసారి మీరు ఊహించుకోండి, ఎలా ఎంత గట్టిగా నొక్కేసి ఉంటారు. నొక్కేసి అలా అంటున్నారట, యూదుల రాజా శుభము, ఇంగ్లీష్లో గుడ్ లక్ అనూసారట. మొఖం మీద ఉమ్మూసారట, కొరడాలతో కొట్టారట, ముళ్ళిలా దగ్గరకు వచ్చేసి ఇంకా చేసింది సరిపోలేదని ఇలా లాగబెట్టి కొట్టి గుడ్ లక్, నెక్స్ట్ అసలు ప్రోగ్రాం ఉందని ఇక అన్నారట. సిలువకు బిగినింగ్లోనే ఆయన చాలా ఏడిపించేశారండి ఆయన్ని. ఉమ్మేశాడు. ఆడెవడో పనికి మళ్ళీ వచ్చాడు, శుభమని చెప్పి ఆయన అరిచేతులతో కొట్టిరి. అక్కడ ఉంది చూడండి 3వ వచనంలో, శుభమని చెప్పి ఆయన అరిచేతులతో కొట్టిరి. ఇంకా కిందికి రాస్తున్నాడు, పిలాతు మరలా ఎలుపులకు వచ్చి, ఇదిగో ఈయన యందు నాకు ఏ దోషము నాకు కనబడలేదు. ఏమంటున్నాడండి? పిలాతు బయటికి తీసుకొచ్చి, ఇదిగో ఈయన యందు నాకు ఏ దోషం. ఒక ఇమేజ్ చూడండి. పిలాతుకి ఒక థాట్ ఉంది, అక్కడ ఒక థాట్ ఉంది. కొరడాలతో ఎంత కొట్టి చూడ ఆ ఇమేజ్, ఆ రక్తపు ముద్దకున్న యేసుక్రీస్తు వారి ఇమేజ్ ఒకసారి చూడండి, ఎంత దారుణంగా. మెల్ గిబ్సన్ కొంతవరకు ఊహించి తీసిన సినిమా ఇది, ఊహ మాత్రమే. ఇంకా రియల్ ఎలా ఉంటుందో వీలైతే ఆ ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ చూడండి, మళ్ళీ చూడండి, ఆ ఇమేజ్ చేయండి. ఆ ఇమేజ్ని మీరు జాతకం రండి. యెషయా గ్రంథం మీకు గుర్తు రావాలి. నెక్స్ట్ అదిగో చూడండి, రక్తపు ముద్ద అయిపోయాడండి. యెషయా గ్రంథంలో రాసింది అదేనండి. సొగసైనను స్వరూపమైన లేదు, ఆయన అపేక్షించడానికి అంత అట్రాక్షన్ పర్సన్గా లేడు. అది ఏదో పైన ఒక చిన్న వస్త్రం ఉంచారు ఆయన మానాన్ని అడ్డెట్టుకోవడానికి. ఆ గోనె బట్ట కట్టారు, ముండ్ల కిరీటం పెట్టారు, చేతులు కట్టారు, తీసుకొచ్చారు, నిలబెట్టి ఇలా అంటున్నారు, ప్రభుని చూపిస్తూ
ఇతనేందో నాకు ఏ నేరం లేదన్నారు. ఏం చెప్పారు చెప్పండి? వాళ్ళకి సరిపోలేదు ఆ బాధాలకి. ఇంత చేసిన వాళ్ళు ఏమన్నా చెప్పనా? రక్తపు ముద్దగా చూపించిన తర్వాత పిలాతు ఫీలింగ్ ఇది. ఏమన్నాడంటే, ఇంత ఎలా చూసైనా సరే జాలి పడతారేమో అనుకున్నారంటే, ఇలా చూసి సరే ఇంక మా కోపం తీరిపోయింది, ఇక వదిలేయండి, ఇక్కడి నుంచి మాకు అవసరం లేదని అంటారు అనుకున్నాడు పిలాతు. ఇంత జరిగే కూడా ఏమన్నారు తెలుసా? మాకు సరిపోదు, మాకు ఆ దెబ్బలు సరిపోవు, మాకు ఇవేమి సరిపోవు, మాకు ఇంకా ఆ లోపల మాకు అలా పగుండిపోయింది. ఆ పగ ఏంటంటే సిలువేము, సిలువేము, సిలువే. సిలువకు బిగినింగ్లోనే ఎంత నలిపేశారో చూడండి. సిలువేము, సిలువమే అని గట్టుకారు సార్. నడుతుంది ఈ సిలువ ఏమన్నది ఎవడండి? నేను అడుగుతున్నాను, ఎవరండి? ప్రజలను ఉంది అక్కడ. ఎవరా ప్రజలు? రొట్టెలు తిన్నోళ్ళు. ఎవరా ప్రజలు? ఎవరా ప్రజలు? స్వస్థతలు పొందిన ఎవడండి? ఆయన దుర్మార్గుడు అంటున్నది. ఆయన చేతి నీళ్ళు, మా చేతి నీళ్ళు దాగిన వాళ్ళు ఎవరండి? ఆయన అంతగా ఏడిపిస్తున్నది చెప్పండి. జాలి, దయ. పిలాతు అనుకున్నాడు ఇలా చూసైనా క్షమించేస్తారేమో అనుకున్నాడు. కానీ వాళ్ళు అన్నారు చావాల్సిందే, ఆ మనిషి ప్రాణం పోతే కానీ మాకు మనశ్శాంతి ఉండదు. పిలాతు ఏమి చేయలేకప్పుడు అన్నాడు, ప్రశ్నలు అడిగాడు. లోపలికి వెళ్ళి 27వ అధ్యాయంలో మళ్ళీ అడుగుతున్నాడు, మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఈ ఎన్నిసార్లు చెప్పిన ఆయన మౌనం వహిస్తున్నాడు. ఒక మాట అన్నాడు. ఏమంటున్నాడు చూడండి. ముళ్ళ కిరీటం, ఓదరంగ వస్త్రములు ధరించిన వాడే యేసు నిలుపులకు రాగా పిలాతు, ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పెను. ప్రధాన యాజకులు, బంట్రోతులు ఆయనను చూసి సిలువ వేయము, సిలువ వేయమని కేకలేసరి. ఆ మత్తయి సువార్తలు ఉంది, సిలువ వేయము, సిలువ వేయమని అరిసింది. ప్రజలు అరిశారు. ఆశ్చర్యకరమైన సంగతి చెప్పిన, బైబిల్లో రాయబడిన మాట, వారి కేకలే చెప్పండి గెలిచేయండి. ఒరేయ్, 5 సార్లు నిర్దోష అని జడ్జిమెంట్ వచ్చింది. 5 సార్లు నిర్దోష అని జడ్జిమెంట్ వచ్చిన చివరికి ఏం గెలిచాయి చెప్పండి? ఆ నోరే గెలిచింది, ఆ కేకలే గెలిచాయి, చంపేస్తారు. మనకు రాయబడిన మరో పదం ఏంటో చెప్పిన, ఆ రోజు పిలాతు అడుగుతున్నాడు, నువ్వు రాజువా అని. ఎస్, నేను రాజునే. ఈరోజు నేను అడుగుతున్నాను, యేసు ప్రభు రాజే, రాజుగా నువ్వు స్వీకరించగలవా? ఎస్, నా లైఫ్లో ఆయన కింగ్ అని నువ్వు ఆహ్వానించగలవా? నా కింగ్ కొరకు నేను అన్నీ మానుకోగలను నువ్వు అనగలవా? అనలేమాను. ఎందుకు చెప్పనా? మన దృష్టిలో, మన హృదయంలో యేసుప్రభు రాజు కదా. ఎవరు రాజు చెప్పండి? మనకు మనమే రాజులు, మనకు మనమే ప్రధానమంత్రులు, మనకు మనమే. ఎందుకంటే ఆయన రాజుగా ఒప్పుకుంటే నువ్వు ప్రతి దినం నువ్వు సిలువేసుకోవాలి. యేసుప్రభుని వెంబడిస్తానంటున్నావు కానీ నీకు అన్ని పిలాతు లక్షణాలే. పిలాతు అన్నాడు, నువ్వు రాజువా అని అడిగాడు. ఎస్, నేను రాజుని. మరో ప్రశ్న అడిగాడు, నిన్ను మాట్లాడగాలి, నాకు ఇడిపించే అవకాశం ఉంది, నువ్వు ఒప్పుకుంటే నేను ఇడిపిస్తాను. నిన్నో ప్రశ్న అడుగుతున్నాను, నేను ఇడిపిస్తాను, నాతో మాట్లాడవా అన్నాడు. మాట్లాడిన కానీ ఒక మాట చెప్తాను, నా తండ్రికి పర్మిషన్ ఇస్తే తప్ప ఎవడో నన్ను ఏం చేయలేవు, నువ్వు కూడా ఏం చేయలేవు. నీకు ఏదైనా నేను చెప్తాను, ఎందుకన్నా నేను ఎక్కువ మాట్లాడను. మీరు చేయాలనుకున్నది త్వరగా చేసేయండి, చేయాలనుకుంటే త్వరగా చేసేయండి. పిలాతుని అడిగింది నేను ముగించేస్తున్నాను త్వరగా. పిలాతు ఎన్ని ప్రశ్నలు అడిగాడు తెలుసా? సత్యం అంటే ఏంటని అడిగాడు. పిలాతు ఏమడిగాడు తెలుసా? నువ్వు రాజువా అని అడిగాడు. పిలాతు ఏమన్నాడు తెలుసా? నాకు పవర్ ఉందో తెలుసా అని అడిగాడు. 3 ప్రశ్నలు అడిగాడు. ఆ 3 ప్రశ్నల్లో నువ్వు నేను కనబడతాం. మీరు చూడండి, నువ్వు రాజువా అని అడిగాడు. అతగాడికి రాజు అని తెలియదు, నీకు యేసుప్రభు రాజు అని తెలుసు. అయినా నువ్వు ఆయన ఎక్కడ నిలబెడతావు చెప్పు? నీ గుమ్మం బయట, నీ హృదయం వెలుపులే నిలబెడతావు. అడిగాడు ఏమని తెలుసా? సత్యం అంటే అని అడిగాడు. 38వ వచనంలో సత్యం అంటే అని అడిగాడు. మీరు గమనించండి, సత్యం అంటే అని అడిగాడు. సత్యం తెలుసుకునే ప్రయత్నం చేశాడా? ఈరోజు నేను అడుగుతున్నాను, సత్యం వినబడుతున్నాను అడుగుతున్నాను, సత్యం వినాలన్న మనసు, నేర్చుకోవాలన్న మనసు నీకుందా? నువ్వు పిలాతు గడువు కాదా చెప్పు? వాడు సత్యం అంటే జస్ట్ క్వశ్చన్ రేజ్ చేసి వెళ్ళిపోయాడు. ఈరోజు నీకు సత్యం వినబడుతున్నప్పుడు ఆ సత్యం వెల కోరుతుంది, నువ్వు ఇవ్వగలవా?
ఆ సత్యం నీ సమయాన్ని వెలకొడుతుంది, నీ జ్ఞానాన్ని వెలకొడుతుంది, నువ్వు చెప్పుకునే ప్రతి విషయాన్ని వెలకొడుతుంది, వెనకాల రమ్మంటుంది, త్యాగం చేయమంటుంది. ఆ సత్యం ఇలా అంటుంది. ఏమని తెలుసా? సత్యము అంటే అడిగిన వాడికి ప్రతి ఒక్కటి చెప్తుంది. సత్యం ఏమని చెప్పిందంటే నువ్వు పాపివి అని చెప్తుంది. ఆ సత్యం చెబుతున్నది ఒప్పుకుంటావా? నీ స్వనీతి వలన నీకు నీతి లేదని సత్యం చెప్తుంది, ఒప్పుకుంటావా? నువ్వు నిలబడగలవా? ఆశీర్వాదకరంగా ఉండగలవా? నీ నీతిని, నీ కొరకు, దేవుడి కొరకు, ఇదిగో నువ్వు ఇలా ఉండాలి, నీ పరుగు, నీ ఆకలి, నీ కోరిక, నీ దాహం, చివరికి నువ్వు మరణించే మరణం కూడా ఇదిగో దేవుడి కొరకని సత్యం కోరుతుంది. ఆ సత్యం నువ్వు వినగలవా? పిలాతుగాడు సత్యం అంటే ఏంటని ఎలాగైతే అడిగేసి పక్కకు పోయాడో అని అడుగుతున్నాను. ఈరోజు సత్యం కొరకు నువ్వు సమయాన్ని కేటాయించగలవా? సత్యం కొరకు నీ ధనాన్ని కేటాయించగలవా? సత్యం కొరకు నీ నాలెడ్జ్ని పెట్టుబడిగా పెట్టగలవా? సత్యం కొరకు నీ ప్రాణాన్ని తృణప్రాయంగించగలవా? సత్యం కొరకు నీ కుటుంబాన్ని, బంధాన్ని పక్కన పెట్టి రాగలవా? సత్యం కొరకు నువ్వు దేవుని కొరకు చనిపోగలవా? ఏంటి సత్యం అంటే? సత్యం అంటే ఇది. దీనిని స్వీకరించాలంటే మనం చెప్తున్నాను, దమ్ముండాలి. సత్యాన్ని స్వీకరించాలి. దమ్ము పిలాతగాడికి లేదు.